కానకాపల్లి జిల్లా రాంవిలిలో సెజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగసిపట్టడంతో కార్మికులు పరుగులు పెట్టారు. ఇటు ఫైర్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారీగా మంటలు ఎగసి పడుతున్నట్టు తెలుస్తోంది. రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చూస్తున్నాం. సో కార్మికులు అయితే పరుగులు పెట్టినట్టుగా అక్కడి అప్డేట్ అందుతోంది. రాంబిల్ సెజ్లో జరిగింది ఈ ప్రమాదం. వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలడంతో ఒకరు చనిపోయారు. మిగతా కార్మికులందరూ భయంతో పరుగులు పెట్టినట్టుగా తెలుస్తోంది. మృతుడైతే ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్గా గుర్తించినట్టుగా చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి, ఏంటి అక్కడ పరిస్థితి? మరి అనకాపల్లి జిల్లాలోని యలమంచి నియోజకవర్గంలో ఉన్న రాంపల్లి మండలంలో ఎస్ఈజెడ్ లో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. వసంత కెమికల్స్ లో ఈ రోజు తెల్లవారుజామున ఒకసారిగా అనంతం భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో యాక్సిడెంట్ చోటు చేస్తుందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా వసంత కెమికల్స్ తో గతంలో కూడా ఒకసారి ఈ విధంగా ప్రమాదం జరిగిందని, కానీ కనీస ఎటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ముఖ్యంగా ఇలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి అంటే రియాక్టర్ పేలడం కావచ్చు, లేకపోతే నిరేతర కారణాల దృష్ట్యా అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నా సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఈ విధంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటే రోజు తెల్లవారుజామున ఈ అగ్నిస్ఫోట్ చోటిస్తున్నప్పుడు భారీగా మంటలు ఎదుర్కొడుతూ అదేవిధంగా నల్లటి పొగ బయటికి వచ్చినట్టుగా స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడ ఆ శిక్షణ పనిచేస్తున్న కార్మికులు అక్కడి నుంచి బయటికి పరుగులు తీసుకునే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరైతే భారీగా కాలిపోయి చాలా వరకు ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా అని చెప్తారు. అతను ఒడిశా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సూచించారు. ఇంకా అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి హెల్త్ బోర్డులు విడుదల చేయలేదు. అయినప్పటికీ ఇంకా కొంతవరకు గోప్యత అయితే పాటిస్తున్నారు కంపెనీ యాజమాన్యం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అగ్నిమాపక శాఖ మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా హోంమంత్రి అనిత ఈ ఘటనపై వెంటనే ఎస్ఈజెడ్ సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఫోన్ లో జిల్లా కలెక్టర్ కూడా ఆరా తీయడం జరిగింది. అయితే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎందుకంటే నిన్న విశాఖపట్నంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక బృందం కూడా ఈ ఇండస్ట్రీస్ తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో ఈ ప్రమాదాల నివారణ అదేవిధంగా వారిపై జాగ్రత్తల అంశంగా కూడా రివ్యూ మీటింగ్ చేశారు. ఆ రివ్యూ మీటింగ్ జరిగిన తర్వాత రోజు ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా అధికారులు కూడా దీనిపై స్పందించాల్సి ఉంది. నరేష్.